హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది క్రాంప్టన్ కంపెనీది 9 వోల్ట్ బల్బు వెలుగుతలేదు. ఈ బల్బుకి ఏమైందో చూద్దాం. ఇప్పుడు దీన్ని సిరీస్ హోల్డర్లో పెట్టి చెక్ చేద్దాం. ఇది సిరీస్ హోల్డర్. మనం ఎప్పుడు చెక్ చేసినా కానీ సిరీస్ హోల్డర్లోనే చెక్ చేయాలి. సిరీస్లో పెడుతున్నా, చెక్ చేద్దాం. ఇది ఇప్పుడు ఆన్ చేసిన, ఆనే ఉంది. ఇది ఇప్పుడు మీకు ఒక మంచి బల్బ్ పెట్టి చూపిస్తుంది వేరేది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేద్దాము. డిఫ్యూజర్ ఇక్కడ ఒక బల్బ్ పోయింది, ఎల్ఈడి ఎస్ఎండి. పెట్టి చూపిస్తున్నాను. ఇలాంటిది ఒక డివిజర్ తీసుకొని దీనికి సేఫ్టీ ఉండాలి, ఎందుకంటే మనం చెక్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టకుండా ఉంటుంది. ఈ రెండు షార్ట్ చేస్తే వెలుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క 9 వాట్స్ ఎంసీ పిసిబి మారవచ్చు కొత్తది ఉంటే. లేదంటే కొత్తది లేదు మన దగ్గర, ఒక ఎమర్జెన్సీ కోసం, అంటే ఎమర్జెన్సీగా వెలగాలి ఇది, అలాంటప్పుడు మనం ఏం చేయాలనేది నేను చూపిస్తా. ఇలాంటి బ్యాటరీది ఉంటుంది కదా, ఒకటి 9 వోల్టేజ్ బ్యాటరీ పాతది. ఇది పైది ఇలా తీసేసుకోవాలా, ఐరన్ది. నేను ఒకటి తీసాను. ఇది చిన్న ముక్క ఒకటి కట్ చేసుకోవాలి చిన్నగా. చిన్న ముక్క ఒకటి కట్ చేస్తా. ఇది చిన్న ముక్క ఒకటి కట్ చేసుకోవాలా. ఈ 2 సైడ్ సాల్డింగ్ కూడా చేసుకోవచ్చు. సాల్డింగ్ లేకపోతే ఇది ఇలా పైన, ఇది ఖాళీదే, ఇలా పైన రెండింటిని షార్ట్ చేసి టేప్ వేసుకోవాలి మనం. టేప్ ఫ్రెండ్స్, ఇది ఎమర్జెన్సీ కోసం మాత్రమే. ఇది ఇలా చేస్తే బల్బు ఉండదు, చాలా రోజులు నడవదు. ప్లస్ ఇలా అంటించాను. ఇది ముక్క కొద్దిగా కట్ చేసి దాన్ని రెండింటిని ఇట్లా కట్ చేసి టేప్ పంపించాను. ఇప్పుడు చెక్ చేద్దాం ఆన్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అవుతుంది. అయితే ఇది కాకపోతే ఇది చాలా రోజులు ఉండదు. ఇది టేపు వేడైపోయి ఊడిపోతుంది. టేపు వేడైపోయి ఇది ఇలా ఊడిపోతుంది జాయింట్ ఇలా. అయితే మనం ఇప్పుడు అలా ఊడకుండా మనం ఏం చేయాలంటే నేను చూపిస్తా. ఇవన్నీ బల్బ్స్ మా ఆయన ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఒకటి పోయింది కాబట్టి దీని వోల్టేజ్ వీటి మీద అన్నిటి మీద పడుతుంది, అంటే ఎక్కువ వోల్టేజ్. ఇది కొన్ని రోజులు నడిచి తర్వాత ఒక 1 మంత్ నడవచ్చు, 20 డేస్ నడవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో బల్బ్ కాలిపోతుంది. చాలా రోజులు నడవాలంటే మనం ఏం చేయాలంటే ఒక డయోడ్ తీసుకోవాలా. IN4007 ఈ డయోడ్ తీసుకొని మనం దీనికి ఇలా సాల్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ప్లస్, ఇక్కడ ఇది మైనస్.
మనకు దీనికి కూడా ఇప్పుడు సిల్వర్ పట్టీ ఉంటుంది, దీనికి లేదు కానీ సిల్వర్ పట్టీ ఉంటుంది. సిల్వర్ పట్టీది ఇటు సైడ్ ఉండాలి. బ్లాక్ సైడ్ ఉన్నదాన్ని ఇటు సైడ్, ఈ సిల్వర్ పట్టీ ఉన్నదాన్ని ఇటు సైడ్, ఇక్కడ సైడ్ టైడ్ బ్లాక్ సైడ్ ఇటు సైడ్ సాల్టింగ్ చేయాలా. సిల్వర్ పట్టీ ఉన్నది ఇటు సైడ్ సాల్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను మల్టీమీటర్తో చూపిస్తా. మల్టీమీటర్ కంటిన్యూటీ రేంజ్లో పెట్టుకొని డయోడ్ చెక్ చేసుకోవాలా. ఇది ఒక సైడే పనిచేస్తుంది డయోడ్. ఇటు సైడ్ ఇది 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 ప్లస్ సైడ్ కాబట్టి దీనికి చిన్నది ఉంది కదా, ఇక్కడ చిన్న సైడ్ ప్లస్, ఇది పెద్ద సైడ్ మైనస్. ఈ యొక్క ప్లస్ సైడ్ ఇక్కడ సైడ్ది ఇక్కడ సాల్టరింగ్ చేయాలా, ఇక్కడిది ఇటు సాల్టరింగ్ చేయాలా. ఇలా ఉల్టా చేస్తే మళ్ళీ ఇలా చేస్తే మీకు బల్బు వెలగదు. ఈ డయోడ్ ఒక సైడే పనిచేస్తుంది. ఇలా మనం బెండ్ చేసుకొని ఇట్లా ఇది ప్లస్ సైడ్ కాబట్టి ఇలా సాల్టింగ్ చేసుకోవాలా. సాల్టింగ్ చేసినాక చూపిస్తా. అటు సైడ్ సాల్టింగ్ చేసిన, ఇటు సైడ్ చేస్తా. చేసిన ఫ్రెండ్స్ చూడండి, ఈ సెంటర్లో జాయింట్ కాకుండా చూసుకోవాలా. సెంటర్లో జాయింట్ ఏం కాలేదు చూడండి, జాయింట్ ఉంది. ఇటు సైడ్ జాయింట్ చేసిన. ఇప్పుడు మనం బల్బు వెలుగుతుందా లేదా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెలుగుతుంది. చూడండి, ఈ డయోడ్ పెట్టడం వల్ల కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. వీటికి ఎక్కువ వోల్టేజ్ పోదు దీని ద్వారా. ఇది చాలా రోజులు వస్తుంది కొంచెం. ఇప్పుడు ఇది క్యాప్ పెడదాం, డిఫ్యూజర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.